బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలను సంపులో పడేసింది తల్లి. అనంతరం తల్లి కూడా బలవన్ మరణానికి ప్రయత్నం చేసింది. ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ప్రాణాలతో తల్లైతే బయటపడినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. చిన్న చిన్న మనస్పర్ధలకు పిల్లలను ప్రాణాలను తల్లిదండ్రులు తీసేస్తున్నారు. వారు చేసిన తప్పులకు, వారి మధ్య గొడవలకు అన్యం పుణ్యం ఎరుగని కన్న పేగులను కడతీర్చుతున్నారు. తాజాగా హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులు నీటి సంపులో పడేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందగా తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడింది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఈ దారుణానికి కారణంగా అనుమానిస్తున్నారు. కామారెడ్డికి చెందిన లక్ష్మణ్ రత్నమ్మ అలియాస్ లక్ష్మీ దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. లక్ష్మణ్ ఇటుక బట్టిలో రోజువారీ కూలీ పనులు చేస్తూ ఉన్నాడు. లక్ష్మణ్ రత్నమ్మ దంపతులకు 4 కొడుకుల సంతానం. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో భర్తతో కొద్దిపాటి వివాదం జరిగినట్లయితే మనకైతే సమాచారం అందుతోంది. మనస్తాపానికి గురైన రత్నం అలియాస్ లక్ష్మి అర్ధరాత్రి ఇద్దరు కొడుకులు అరుణ్, సుభాష్తో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసింది. ఇంట్లో ఉన్న నీటి సంపులో ఇద్దరు బాబులతో పాటు ఆమె కూడా దూకింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. నీరు తక్కువగా ఉండడంతో కారణంగా రత్నమ్మ బయటపడినట్లు కూడా తెలుస్తోంది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన ఇద్దరు కొడుకులు దంపతుల వద్ద నివాసం ఉండగా మరో ఇద్దరు కామారెడ్డిలో ఉన్న తాత దగ్గర ఉంటున్నట్లుగా కూడా మనకైతే తెలుస్తోంది. కారణం ఏదైనా కావచ్చు, కానీ తల్లిదండ్రులు ఈరోజు పిల్లల ప్రాణాలు తీసేయడం, అన్యం పుణ్యం తెలియని పిల్లలు ఈరోజు బలవుతున్నట్లు కూడా మనకి కనిపిస్తోంది. గొడవలు ఏదైనా ఉంటే మనం సర్దుకోవాలి. భార్యాభర్తలు ఏదైనా ఉన్నా కూడా చిన్న చిన్న మాటలు అనుకోవడం సహజం. బట్ ఈ నేపథ్యంలో పిల్లల్ని చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈరోజు పేరెంట్స్ ఆలోచించుకోవాలి. ఇదే నేపథ్యంలోనే ఆల్రెడీ లక్ష్మీ దంపతులకైతే 4 సంతానం ఉన్నారు. ఇందులో ఇద్దరు పిల్లలతో ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి అయితే దిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ఇంకొక ఇద్దరు పిల్లలైతే వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటారని కూడా తెలుస్తోంది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరు పిల్లల మృతదేహాలను గాంధీకి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాల నేపథ్యంలో లక్ష్మి ఈ ఘటనకు పాల్పడినట్లుగా కూడా చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా బాచుపల్లి పోలీసులు చెప్తున్నారు. లక్ష్మికి 4 కొడుకుల సంతానం. ఇద్దరు దంపతుల దగ్గర ఉండగా మరో ఇద్దరు పిల్లలు కామారెడ్డిలో ఉన్న తాత దగ్గర ఉంటారు అనే సమాచారం అయితే మనకు తెలుస్తోంది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. వాష్రూమ్ లేచిన తర్వాత నేను లైట్ ఆఫ్ చేద్దామని చెప్పి చూసినప్పటికీ సౌండ్ అవుతుంది. సౌండ్ అవుతుంది ఏంటని చెప్పి నేను సౌండ్ అవుతుందని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత కుక్క పడిపోయింది అనుకున్నా. కుక్క పడిపోయిందని లోపలికి వెళ్ళి ఫోన్ లైట్ వేసి చూసిన తర్వాత ఆమె ఇలా చూస్తుంది పైకి. చూసిన తర్వాత నేను ఏం చేశానంటే అప్పుడు ఆమె మనిషే కదా అనుకుని కొద్దిగా భయపడ్డా. నైట్ టైం కదా, 12:45 ఆ టైం అవుతుంది. నేను చేయట్లాగానే ఉన్నా, చేయట్టుకున్నాను. నేను బయట తీసాను, చేయి బయట తీసి వీళ్ళందరూ లెగ్గొట్టుకొచ్చి వీళ్ళందరూ వచ్చి తర్వాత ఆమె బయట తీసిన తర్వాత ఆవిడని బయట తీసిన తర్వాత ఆవిడ అందే నా పెట్టలు ఉన్నారన్న అంది. తర్వాత మేము ఇంకో పిల్లని తీసాం. ఇంకో పిల్లడు ఉన్నాడు అంది. ఆ పిల్లని కూడా తీసాం. ఏ టైం వల్ల అది 12:45 నేనైతే ఆ టైంకి లేసా.